వెల్కమ్ టు MG9 న్యూస్. సచివాలయాల బీటీ రోడ్డు, హెల్త్ కేర్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎర్రకోట. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని అల్వల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో సంక్షేమాన్ని పెద్దపీట వేశామని, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గోనెగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామం నుంచి సి బెలగల్ వరకు గల రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 మండలాల మధ్య ఉన్న 4 కిలోమీటర్ల రోడ్డును 3,40,00,000తో బీటీ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. రవాణా వ్యవస్థ బాగుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. మారుమూల పల్లె కూడా రోడ్డు వసతి కల్పించారన్నారు. పనులను నాణ్యతగా చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని త్వరలో ప్రతి గ్రామానికి ఒక MBBS వైద్యుని కూడా ఉండేలా ప్రభుత్వం చేసిందన్నారు. 38.60 లక్షల రూపాయలని హెల్త్ కింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల వైసీపీ మండల సీనియర్ నాయకులు ఆర్ ప్రమోద్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, అలవాల సర్పంచ్ డాక్టర్ బాషా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బగిలి మన్సూర్, వైసీపీ యూత్ నాయకులు బందే నవాజ్, గోనెగండ్ల తహసీల్దార్ వేణుగోపాల్, గోనెగండ్ల సింగిల్ విండో అధ్యక్షుడు తిరుమల రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కాశీరెడ్డి, మాజీ సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ లలితమ్మ, గిడ్డయ్య, వైసీపీ మండల కన్వీనర్ దొరబాబు, అల్వాల హెల్త్ అసిస్టెంట్ ప్రసన్న, MLHP ఇందు, అల్వాల భాస్కర్ రెడ్డి, పిచ్చిగుంట్ల కర్రెన్న, బుడ్డా రంజాన్, మునిస్వామి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో రిపోర్టర్ అలవాల శ్రీనివాసులు. గల్లా తల్లి 30 అడుగులు పెట్టేసాయి. పొలాల వరకు రేగలేము అక్కడ మధ్య పొలాలంటే తక్కువ పెట్టమండి, సౌళ్ళు ఉంటే ఎక్కువ పెట్టేది. బాగా ఎత్తునట్టు బాగా వేసాడు. నీకేమి ఎత్తు మంచి లాభం నీళ్లు సమృద్ధిగా వెళ్తట్లు ఏర్పాటు చేసినాం. ఈ విధంగా ప్రతి గ్రామానికి నీటి వసతి, త్రాగునీటి వసతి, రవాణా వసతి ఉండాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ప్రతి గ్రామంలో చదువుకునేటందుకు మంచి స్కూల్స్ ఉండాలా, మన పిల్లలు చదువుకొని బాగా పైకి రావాలా అనేది మన సీఎం గారి కాన్సెప్ట్ కూడా అది. నాడు నేడు అని పెట్టి ప్రతి హై స్కూలు, ప్రతి ఎలిమెంటరీ స్కూలు అదనపు గదులు ఇచ్చి, ఫర్నిచర్ ఇచ్చి, దానికి కావాల్సిన హై స్కూల్కి అయితే ల్యాప్టాప్లు ఇచ్చి అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మన పిల్లలు బాగా చదువుకోవాలా, పైకి రావాలా, మనకొద్ది మెరుగైన జీవితం వాళ్ళు గడపాలా. మనం ఏదో సేద్యం చేసుకుంటే బతుకుతాము. మనకు 4 ఎకరాలు ఉందనుకోండి, 2 కొడుకులు ఉంటే 2 ఎకరాలు వస్తుంది తలాకి. అంటే సేద్యం చేసే వాళ్ళకి వాళ్ళు ఉండే కాడనే బీదోళ్ళు అయిపోతారు. ఇద్దరు పోతే తండ్రికి 4 ఉంటుంది, కొడుకు 2 వస్తారు. మళ్ళీ వారి పిల్లగానికి మళ్ళీ 1 ఎకరం వస్తారు. మా ఊర్లో ఇవాళ అట్లా వేర్లు పోయి 15 సెంట్లు 20 సెంట్లు వచ్చే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఒక సేద్యం మీద ఆధారపడకుండా బాగా చదివించుకుంటే మీరు మీ పిల్లలకి ఈ విధంగా మామూలుగా ఉద్యోగస్తులు అట్లా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ అలవాళ్ళకు కూడా ఒక రోడ్డు శాంక్షన్ చేసినాము. అది బెల్గల్ మండల హెడ్ క్వార్టర్ మీకు దగ్గర. ఏదైనా పప్పుకి, బెల్లాలకి, సంతకి వాళ్ళకి కూడా చాలా దగ్గర. దాని పక్కన దగ్గరలో ఉంటుంది. ఆ విధంగా అది శాంక్షన్ చేసినాం. ఇవాళ గోనెగండ్ల మండలం అంతా కూడా
ఒక 2 రోడ్లు వేస్తే మొత్తం మండలం అంతా అయిపోతాయి. ఒకటి పెద్దనాటూరు నుండి బూరందొడ్డికి వేస్తే అది అట్లా బెలగంటి కలుస్తాయి. బూరందొడ్డి వరకు బెలగంటి మండలం నుండి రోడ్డు వచ్చింది, అదొక రోడ్డు. తర్వాత తిప్పలూరు నుండి ఎర్రవాడకు రోడ్డు వేస్తే 2 గంటలకి అన్ని చోట్ల ఎక్కడి నుండి ఎక్కడికైనా పోవచ్చు. ఇక్కడ నుండి ఈదులదేవరపల్లెలో పోవచ్చు, ఇక్కడ రావచ్చు. కాబట్టి కమ్యూనికేషన్స్ ముఖ్యము. ఆ విధంగా మొట్టమొదటి కూడా నేను రహదారుల పైన శ్రద్ధ తీసుకొని అన్ని విధాలుగా రహదారులకి శాంక్షన్ చేయించేవాడిని. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నేను పెట్టిన రోడ్లు మొత్తము గోంగేళ్ళ మండలంకే. మా పక్కల కల్లా గంజిల బడిసాప దగ్గరికి అవుతారు, అందుకోసం పెట్టడం జరిగింది. బడిసాప పోవాలంటే ఇంతకు ముందు గోనియాలలోనే పోవాల. ఆ బ్రిడ్జ్ అనేది చిన్న కింద ఉంటుంది, ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకోసమనే ఎమ్మెల్యే నుండి నాగలాపురము గంజిల్లో ఓడి పెట్టినాం, తర్వాత కడిమెట్ల నుండి గంజిళ్ళకు ఓడి పెట్టినాం. ఈ విధంగా 3 దారులు అయినాయి. గంజిల బడిసాప పురుసుకుపోతే ఎక్కడి నుంచి ఎట్లకి వెళ్ళినా పోవచ్చు. ఆ విధంగా జరిగింది. అక్కడి నుండి మళ్ళీ తెన్నకల్ బ్రిడ్జి పెట్టినాము. దానివల్ల పత్తికొండ తాలూకా మనకు చాలా దగ్గర అయిపోతుంది. మీరు కూడా పత్తికొండ తాలూకా పోవాలంటే అదం మీదనో ఎట్లా పోవాలా, అది కాకుండా ఇప్పుడు చక్కగా గొనిగల నుండి పత్తికొండకి బస్సు పడుతుంది. ఆ విధంగా అన్ని విధాలుగా ఆలోచన చేసి పెట్టడం జరిగింది. కాబట్టి మనము అభివృద్ధిలోకి రావాలంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అనే దృష్టాంతం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఎంతో ఘనంగా నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రూమ్ అయితే శాంక్షన్ అయింది, తప్పకుండా పెడతాము. అది ఈ ఎలక్షన్ లోపలనే రూమ్ అయిపోయే అవకాశం ఉంది. హై స్కూల్ అంటే ఇక ఎలక్షన్ తర్వాతనే ప్రయత్నం చేయాలి.